మిథున్ రాశి వారికి ఈ జనవరి నెలలో అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యను కనుక చూస్తే ఇక్కడ ఈ నెల 22వ తారీఖు వరకు ఇక్కడ కుజుడు స్తంభించిన 2వ స్థానంలోనే ఉంటారు కాబట్టి అది పెద్ద దోషమేం కాదు. ఈ నెలాఖరులో అంటే 22వ తారీఖున కుజుడు మరలా జన్మరాశి సంచారం చేస్తారు కాబట్టి అది జన్మకుజుడు దోషం, మరలా కుజస్తంభన దోషం వస్తుంది. అదొకటి ప్రధానంగా ఈ నెలలో మనం గుర్తుపెట్టుకోవాలి. గురుడు వక్రించిన తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే 15వ తారీఖు వరకు సప్తమంలో రవి బుధులు మిశ్రమమైనటువంటి ఫలితాలు వారు ఏమో అనుకూలమైనటువంటి గ్రహాలు కాదు. అయితే 15వ తారీఖు తర్వాత అష్టమ రవి వెళ్ళి అష్టమ రవి జన్మకుజుడు మరి నెల మధ్య నుండి వెళ్ళే కొద్దీ అష్టమ రవి జన్మకుజుడు దోషాలు అవి కొద్దిగా వస్తున్నాయి కాబట్టి అది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసం మొత్తం కూడా సరే ఇలాంటి గ్రహస్థితిని చూసినప్పుడు కేవలం ఒకే ఒక్క గ్రహం తాలూకు బలం మీద ఆధారపడి మాత్రమే మిథున రాశి వారు ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అదే దశమంలో ఉండేటువంటి రాహు, అలాగే సరే వక్రించినటువంటి గురువు ఎలాగో అనుకూలంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా రాహు బలం, దశమంలో ఉండేటువంటి రాహు బలం మీదే మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, కర్మసిద్ధిర్ బలం పుష్టిం అన్నారు. శాస్త్రంలో చాలా రాహు గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చాలామంది అనుకుంటారు దశమంలో రాహు పెద్ద యోగించేటువంటి గ్రహం కాదు గోచారంలో అని. అది అక్కడే పొరపాటు చేస్తారు. గోచారంలో కానీ జాతకంలో కానీ దశమంలో ఉండేటువంటి రాహు ఆయన ఉండేటువంటి స్థానం ప్రకారంగా ఫలితాన్ని ఇస్తారు. ఇందాక చెప్పుకున్న మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం. ఇప్పుడు మిథున రాశి వారు గత కొన్ని నెలలుగా వాళ్ళు నిలబడగలుగుతున్నారు. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, చాలా అవమానాలు వచ్చాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇలా ఉద్యోగంలో, వ్యాపారంలో అనేక రకాలైనటువంటి కష్టసాధ్యమైనటువంటి నిర్ణయాలు, ఎవ్వరూ తీసుకోనటువంటి నిర్ణయాలు, ఎవ్వరూ వెళ్ళలేనటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మరి వాళ్ళు ఏ బలం మీద నిలబడగలిగారు, వాళ్ళు దేనికి వాళ్ళకి ఏది సపోర్ట్ ఇస్తోంది గ్రహాల్లో అంటే అది రాహు యొక్క బలమే. దశమంలో రాహు మాత్రమే ఆ బలాన్ని ఇవ్వగలరు. దశమం చాలా గొప్ప కేంద్ర స్థానం ఈ రాశి వారికి. మరి అందులో ఇందాక అనుకున్నట్టు మనస్సౌఖ్యం, సదానందం, ఏది దొరికితే అది దాంతోనే వాళ్ళ ఆనందాన్ని ఫీల్ అవుతూ దాంతోనే సాటిస్ఫై అవుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి వారు. ఫలానాది కావాలి అన్న రిక్వైర్మెంట్ ఏమీలా, ఓకే మనకి ఇది వచ్చింది, కనీసం ఇదైనా వచ్చింది అనేటువంటి సంతృప్తి ఎక్కువగా ఉన్నది మీరు గమనిస్తే. మరి ఈ మాసంలో కూడా రాహువే ప్రధానంగా కాపాడేటువంటి గ్రహంగా ఉంటూ ఆయనతో పాటుగా గురువు కూడా కొంత అనుకూలిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక చిన్న పాజిటివ్ హోప్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. ఖచ్చితంగా గత మాసాలతో పోల్చుకుంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి వస్తుంది. కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ, లేదా మరే ఇతరత్ర పరిస్థితుల్లో అయినా సరే, రిలేషన్షిప్లో కానివ్వండి, వివాహాది శుభకార్యక్రమాల విషయాల్లో కానివ్వండి, ఇవి కొన్ని పనులు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే స్టిల్ జనవరి నెల మరలా ఇది పేషెన్స్ని టెస్ట్ చేసేటువంటి నెలే. ఎందుకంటే మరి అటు కుజస్తంభన మరలా జన్మరాశిలోకి వస్తుంది, అష్టమ రవి యొక్క దోషం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు ఉన్నది, నిందారోపణలు ఉన్నాయి, కోపం, విపరీతమైనటువంటి కోపాన్ని కలిగించేటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అయితే ఈ గ్రహస్థితి ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి జ్యోతిష్యం, మనకున్న గ్రహస్థితి ఇది అని తెలుసుకునేటువంటి విధానంలో ఓకే గ్రహగతులు ఎలా ఉన్నాయి కాబట్టి మనకి ఫలితాలు వస్తాయి కాబట్టి వీటి నుండి మనం ఎంతవరకు తప్పించుకోగలం అనుకునే ముందుకు వెళుతూ ఉండాలి. ప్రధానంగా కావలసింది పేషెన్స్, ఓర్పు, సహనం అనేటువంటి దాన్ని ఈ 2 నెలల్లో కూడా అంటే జనవరి ఫిబ్రవరిలో కూడా కొంత అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి. రెండవది తొందరపాటు తనం లేకపోవడం, ఏ పని చేయడానికైనా సరే సానుకూలంగా సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం, కొంత టైం తీసుకునైనా సరే ముందుకు వెళ్ళాలి, అంతే తప్పితే కంగారుగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే భగవద్ ఆరాధన చాలా మంచిది. ఏ గ్రహం తాలూకు ఆరాధన చేయాలండి, గ్రహం తాలూకు ఆరాధన వద్దు. మిథున రాశి వారు మీరు పుట్టినటువంటి వారు మృగశిర 3, 4 పాదాల్లోనూ, ఆరుద్రలోనూ, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టుంటారు. మీరు ఏ రోజునైతే పుట్టారో చూసుకోండి, ఆ రోజున కంపల్సరీగా దేవాలయానికి వెళ్ళండి. 7 రోజుల్లో ఏదో ఒక రోజు పుట్టుంటారు కదా, ఆ రోజున మధ్యమాంసాలు భుజించకుండా దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసి మీకు కావలసిందల్లా ఏంటి అంటే రాహు
బలాన్ని పెంచుకోవడం, కుజుడు రవి యొక్క బలాలను కొంత వ్యతిరేకతను తగ్గించుకోవడం. అందుకని ప్రతిరోజు కూడా సూర్యారాధన చెయ్యండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.